కాకపోతే కంబ్యాక్ అనే చెప్పుకోవాలి. డ్యాన్స్ సూపర్. జరగండి పాట అయితే ర్యాంప్ మొత్తం. సినిమా బాగుంది. ఇంటర్వ్యూ ట్విస్ట్ బాగుంటుంది. బాగుంది సినిమా బాగుంది. ఇంటర్వ్యూ ట్విస్ట్ బాగుంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ బాగుంది. అప్పటి క్యారెక్టర్ బాగా పీక్స్లో ఉంది. తర్వాత కొంచెం ల్యాగ్ ఉంది అంతే. సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ అన్ని మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. అప్పటి యాక్టింగ్ సూపర్. ఇంకో నేషనల్ అవార్డు ఇవ్వచ్చు. అప్పటి క్యారెక్టర్ మాత్రం ఇంకా పీక్స్లో ఉంది. డ్యాన్స్ సూపర్ ఉంది. మొత్తం సాంగ్స్, విజువల్స్, జరగండి పాట అయితే ర్యాంప్ మొత్తం సెట్. జరగండి సాంగ్, బీజిఎం కూడా తమన్ ర్యాంప్ ఆడిచ్చాడు. బీజిఎం శంకర్ గారు పక్కా కంబ్యాక్ మూవీ. అసలు ఎవరు చూసారు? ఇప్పుడే షోలు పడ్డాం మొన్న ప్రీమియర్లు. ఇప్పుడు ఎంతే ర్యాంప్ ఆడిస్తాడు సినిమా. రామ్ చరణ్ మొత్తం క్లైమాక్స్లో, ఫ్లాష్ బ్యాక్లో మాత్రం ర్యాంప్ మొత్తం ఎమోషనల్ కానీ ఏదైనా అన్ప్రెడిక్టబుల్ అంతే. పక్కా చూడొచ్చు ఫ్యామిలీ. ఇటువంటి ఫ్యామిలీ పక్కా అందరు కలిసి చూడాలి. ఎలక్షన్ గురించి, మన ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, వాటి గురించి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉంటారు అనేది మొత్తం పర్ఫెక్ట్ క్లియర్ కట్ చూపించాడు సినిమా. అది రామ్ సంభవం, శంకరాంతి సినిమా నెంబర్ 1. అయ్యిద్ది కూడా. సాంగ్స్ వచ్చేసి నాన్న హైరానా అయితే పెట్టలేదు. 14th నుంచి వచ్చిద్దంట లైన్లోకి. మిగతా అయితే సాంగ్స్ గురించి చెప్పక్కల, అది వేరే రేంజ్ అసలు సాంగ్స్ అయితే. బ్యాక్గ్రౌండ్ మెయిన్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత నెంబర్ 1కి ఇచ్చాడు. రామ్ చరణ్ డ్యాన్స్ వచ్చేసి అన్నిటి మీద పోల్చుకుంటే దీంట్లో తక్కువ ఇంకా. కాకపోతే కంబ్యాక్ అనే చెప్పుకోవాలి. రామ్ చరణ్ యాక్టింగ్ గురించి చెప్పేది ఏముంది? ఇక రంగస్థలం తర్వాత అందరికీ తెలిసిందే, చింపేశాడు. హీరోయిన్ ఇక చిన్న క్యారెక్టర్ అయినా కూడా బాగుంది. హీరోయిన్ గ్లామర్తో బ్యూటిఫుల్గా బాగుంది.